అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం అన్నీ మటుమాయం. ఈ సింపుల్ హోమ్ రెమెడీ ట్రై చేయండి చాలు. కడుపులో మంట, నొప్పి, కడుపుబ్బరం, అజీర్తి, తేన్పులు, గ్యాస్, మలబద్ధకం, ఆకలి లేకపోవడం, నోట్లో పుల్లటి రుచి, ఇలా ఏదో ఒక జీర్ణ సమస్యతో మనలో చాలా మంది నిత్యం బాధపడుతూ ఉంటారు. ఏం చేసినా, ఎన్ని మందులు వాడినా ఈ సమస్యలు మాత్రం వారిని వీడవు. ఈ సమస్యలు వినడానికి సాధారణ సమస్యల్లానే అనిపించవచ్చు, కానీ అనుభవించే వారు మాత్రం వీటి మూలంగా నరకం చూస్తారు. ఇవి శరీరాన్ని మాత్రమే కాదు, మనస్సును కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే ఇక మీదట మీకు ఆ ఇబ్బంది ఉండదు. ఈ వీడియోలో చెప్పబోయే 3 సింపుల్ హోమ్ రెమెడీస్ మీ జీర్ణ సమస్యలను ఇట్టే మాయం చేస్తాయి, ఆ నరకం నుండి మీకు విముక్తిని ఇస్తాయి. ఈ వీడియోలో అజీర్తి, కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు కారణం ఏంటి, అవి శాశ్వతంగా నయం అవ్వాలంటే ఏం చేయాలి అన్న విషయాలు కూడా వివరిస్తాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ సమస్యలో తోడ్పడే ఒక అమేజింగ్ ఆసనం గురించి కూడా ఇందులో తెలుసుకుందాం. అది మిస్ అవ్వకండి. నన్ను నమ్మండి, మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ముందుగా ఈ జీర్ణ సమస్యలకు కారణాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, సమయానికి నిద్రపోకపోవడం. మంచి నిద్ర అనేది జీర్ణక్రియకు చాలా అవసరం. రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం వంటి మన బయోలాజికల్ క్లాక్ ని డిస్టర్బ్ చేస్తాయి. దీనివల్ల యాసిడ్, బైల్ సెక్రీషన్ సరిగ్గా ఉండదు. డైజెషన్ స్లో అయిపోయి కడుపుబ్బరం, బ్లోటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్ని మందులు వాడినా సరైన నిద్ర లేకపోతే ప్రయోజనం ఉండదు. మీకు ఏదైనా స్లీపింగ్ ప్రాబ్లం ఉందా? ఉంటే మీ ప్రాబ్లం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. దానికి సొల్యూషన్ ఏంటో నేనే పర్సనల్ గా కామెంట్ చేసి చెప్తాను. నెంబర్ 2, జంక్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం. స్పైసీ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలను పెంచుతాయి. ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. శరీరం దాన్ని సక్రమంగా బ్రేక్ చేయలేకపోతే కడుపులో టైట్ ఫీలింగ్ వస్తుంది. నెంబర్ 3, హై ప్రోటీన్ లేదా హై ఫ్యాట్ డైట్స్ తినడం. ఈ మధ్య ప్రతి ఒక్కరిలో హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది. అది మంచిదే, కానీ డాక్టర్ల సలహా లేకుండా చాలా మంది ఎవరెవరో చెప్పిన మాటలు విని క్రేజీ డైట్స్ పాటిస్తుంటారు. అది మంచిది కాదు. కీటో లాంటి డైట్స్ పాటించడం లేదా జిమ్ కోసం ప్రోటీన్ ని ఒక్కసారిగా పెంచడం చేస్తే శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది పడుతుంది. అవసరమైన ఎంజైమ్స్, బైల్ జ్యూస్ సరిపోక ఇండైజెషన్, ఫ్లాట్యులెన్స్ వంటి సమస్యలు వస్తాయి. మీలో ఎవరైనా ఏదైనా క్రేజీ డైట్స్ పాటిస్తున్నారా? చేస్తుంటే కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, కడుపులో యాసిడ్ తగ్గిపోవడం. కూరగాయలు తిన్నప్పుడు, సలాడ్స్ తిన్నప్పుడు కూడా బ్లోటింగ్ వస్తుంది. అది యాసిడ్ లోపం వల్ల వచ్చి ఉండవచ్చు. యాసిడ్ సరిగ్గా లేకపోతే గట్ బ్యాక్టీరియాలో ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఫెర్మెంటేషన్ పెరిగి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. నెంబర్ 5, వేగంగా తినడం. ఆహారాన్ని సరిగా నమలకుండా త్వరగా తింటే గాలి ఎక్కువగా లోపలికి వెళ్ళి గ్యాస్ పెరుగుతుంది. ఇటువంటి చిన్న అలవాటు కూడా తర్వాత పెద్ద సమస్యకు దారితీస్తుంది. నెంబర్ 6, నీళ్లు తక్కువగా తాగడం. డీహైడ్రేషన్ వల్ల ఇంటెస్టైన్స్ స్లో అవుతాయి. ఫుడ్ కదలడం తగ్గి బ్లోటింగ్ పెరుగుతుంది. సరిపడా నీళ్లు తాగకపోవడం అనేది చిన్న విషయం కాదు. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. మీలో ఎవరికైనా తక్కువ నీళ్లు తాగే అలవాటు ఉందా? ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అయితే ఇప్పటి వరకు చెప్పినవన్నీ గ్యాస్, బ్లోటింగ్, ఇండైజెషన్ వంటి అనేక సమస్యలకు కారణం అవుతాయి. ఇవి తగ్గాలి అంటే ముందు మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవి ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని మంచి వీడియోలు చేసే బలం వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అయిపోతారు. అలాగే మీ జీవితాన్ని మార్చేసే హెల్త్ టిప్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ లైఫ్ స్టైల్లో చేసుకోవాల్సిన మార్పులు ఏంటంటే, నెంబర్ 1, మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోండి. గట్ హెల్త్కు మీరు ఇవ్వగలిగిన
బెస్ట్ మెడిసిన్ ఇదే. నెంబర్ 2, ప్రోటీన్ ఫ్యాట్లను నెమ్మదిగా పెంచండి. మీ డైట్ మార్చాలి అనుకుంటే ఒకేసారి సడన్గా కాకుండా నెమ్మదిగా మార్చండి. మీ శరీరం కొత్త డైట్కి అలవాటు పడేలా స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా మీ డైట్ మార్చుకోండి. నెంబర్ 3, లివర్ అండ్ బైల్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోండి. లివర్, బైల్ ఫంక్షన్లు ఫ్యాట్, ప్రోటీన్ డైజెస్ట్ కావడానికి కీలకం. ఇవి సరిగ్గా పనిచేయడానికి భూమి ఆమ్లకి, మిల్క్ థిజల్ వంటి ఔషధాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే వీటిని తీసుకోండి. ఏ మెడిసిన్ అయినా మీ శరీర ధర్మ దోషాల ఆధారంగా సూచించడం జరుగుతుంది. నెంబర్ 4, ఆహారం నెమ్మదిగా తినండి. ఇది మీ జీర్ణక్రియకు చాలా కీలకం. ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినాలి. దీనివల్ల బ్లోటింగ్ చాలా వరకు తగ్గుతుంది. నెంబర్ 5, ఎక్కువ నీళ్లు తాగండి. రోజు కనీసం 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. డైజెషన్ స్మూత్గా జరగడానికి ఇది తప్పనిసరి. ఇప్పుడు జీర్ణ సమస్యల నుండి వెంటనే రిలీఫ్ ఇచ్చే 3 అద్భుతమైన హోమ్ రెమెడీల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ఇంగువ, జీలకర్ర వాటర్. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలిపి నెమ్మదిగా తాగండి. ఇది కడుపులో చిక్కుకుపోయి విసిగిస్తున్న గ్యాస్ని వెంటనే బయటకు పంపిస్తుంది, అజీర్ణాన్ని తగ్గిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఎక్కువగా తిన్న తర్వాత లేదా బయట ఆహారం తిన్నప్పుడు అకస్మాత్తుగా కడుపు ఉబ్బరం, పేగుల్లో నొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ డ్రింక్ తాగితే 5 నుండి 10 నిమిషాల్లోనే రిలీఫ్ ఇచ్చేస్తుంది. ఇంగువలో ఉండే యాంటీ స్పాస్మోడిక్ గుణాలు పేగుల్లో వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. జీలకర్ర డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రీషన్ని పెంచి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అందుకే ఇది ఒక సహజమైన వెంటనే ప్రభావం చూపించే డైజెస్టివ్ టానిక్గా పనిచేస్తుంది. నెంబర్ 2, సోంపు, జీలకర్ర, అల్లం, మిరియాల కషాయం. 1 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర, స్కిన్ పీల్ చేసిన 1 చిన్న అల్లం ముక్క, 1-2 మిరియాలు అన్నిటినీ నూరి 2 గ్లాసుల నీటిలో వేసి ఆ నీళ్లు 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించండి. తర్వాత వడగట్టి భోజనం తర్వాత కానీ గ్యాస్ వచ్చినప్పుడు కానీ తాగండి. ఇది ఒక అమృతంలా పనిచేస్తుంది. మీ సమస్య ఇట్టే మాయమైపోతుంది. కాబట్టి తప్పకుండా తీసుకోండి. తీసుకుంటారా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి. నెంబర్ 3, త్రిఫలా పొడి. కడుపు సంబంధిత సమస్యలకు త్రిఫలా పౌడర్ లేదా త్రిఫలా పొడి ఒక దివ్య ఔషధం. పడుకునే ముందు 1 టీ స్పూన్ త్రిఫలా పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు మటుమాయమైపోతాయి. అలాగే ఇది మన గట్ హెల్త్ని కూడా బలోపేతం చేస్తుంది. త్రిఫలా పొడిని రోజు తీసుకోవడం వల్ల మన శరీరంలోని హానికరమైన విషం తొలగిపోతుంది. అలాగే కడుపు తేలికగా ఉంటుంది. మీకు సహాయపడే ఒక అమేజింగ్ యోగాసనం కూడా ఉంది. అదే వజ్రాసనం. భోజనం చేసిన తర్వాత 5 నుండి 10 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చుంటే డైజెషన్ బాగా జరుగుతుంది. భోజనం చేసిన వెంటనే చేయకండి, ఒక 10 నిమిషాల తర్వాత చేయండి. దీన్ని రోజుకు 2 నుండి 3 సార్లు చేస్తే కడుపు చాలా లైట్గా ఉంటుంది. మనకు వచ్చే అనేక అనారోగ్యాలకు ప్రధాన కారణం దెబ్బతిన్న జీర్ణ వ్యవస్థే. దాన్ని సరి చేసుకుంటే జీవితంలో అనారోగ్యం పాలు అవ్వరు. కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలను తప్పకుండా పాటించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉన్నాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యున్ని కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము.
మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.